తన ఇంటికి ఇంటి నంబర్ ఇవ్వాలని కోరిన ఓ మహిళ పట్ల గ్రామ కార్యదర్శి అసభ్యకరంగా మాట్లాడిన ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. ఇంటి నంబర్ కోసం ఓ మహిళ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజాలింగంను ఆశ్రయించింది. అయితే ఆయన 10,000 లంచం ఇవ్వాలని లేదంటే కోరిక తీర్చాలని ఆమెను వేధించాడు. అంతటితో కాకుండా తమ కుటుంబంపై వేధింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు మీడియాకు తెలిపింది. ఇంటికి సంబంధించిన అన్ని పత్రాలు తన దగ్గర ఉన్నాయని, తన అక్క కొడుకు సర్వరాజుతో కలిసి పత్రాలు సృష్టించి బెదిరింపులకు గురి చేస్తున్నాడని వాపోయింది. ఇక గ్రామ పంచాయతీ అతనితో కలిసి తమపై దాడికి పాల్పడుతున్నట్లు బాధితురాలు ఆరోపించింది. వారిపై సదరు మహిళ ఉమెన్స్ కమిషన్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ ను వీణారానికి ఫిర్యాదు చేసింది. ఆయన తీసుకపోమ్మా మీకు మెయిల్ వచ్చిందని పోయి కలెక్టర్ తీసుకొని మెయిల్ తీసుకొచ్చిన సార్. తీసుకొస్తే ఏమైంది, నేను గ్రామ పంచాయతీకి 22 తారీఖు నుంచి పోయినా. నన్ను చూసి పారిపోతుండే ఆయన ఉంటలేడిగా. మళ్ళీ ఫస్ట్ రోజు 8-10 నిమిషాలకు పోయిన పొద్దున నేను వచ్చిందని ఎవరో చెప్పింది. ఆయన అప్పగానే ఇంటి మీదకి వచ్చిన ఆహా ఎందుకు పోయినావని గలీజ్ మాట్లాడుకుంటే వచ్చి కొట్టింది ఇక మమ్మని. ఏదైనా కానీ తిరుగుంటా కాగితం సంపాదించింది అని నేను ఏం చేసినా నాకు కాలేదు, నీకు ఎట్లా అయిందని కొట్టి ఆయన తీసుకుంటే ఏమంటుందంటే సెక్రటరీ హౌస్ నెంబరు ఇస్తలేడు. ఆయన ఏమన్నాడు తిప్పిపిచ్చి సంవత్సరం అయితే తిరగబట్టి వస్తే పర్సనల్గా లేక 10,000 అంటే నా దగ్గర లేవు సార్ అంటే నువ్వేం చేస్తావు చేసుకో అంటే నేను ప్రజావనికి పోతుంటే ప్రజావనిలో పోయినా ఏం కాదమ్మా, నా జాబ్కి ఏం పోదు, నువ్వు వేడికన్నా పో అని చెప్తున్నాడు. 22 తారీఖు నాటి డిఎల్పీ మేడం నాకు పేపర్ ఇచ్చి 22 తారీఖు నుంచి నన్ను చూసి వారిపోయిండు వచ్చిందా కానీ